దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాము. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనాలలో కొండలనియు పర్వతములనియు అనేక చోట్ల రాయబడి ఉన్నవి. కనుక ప్రాముఖ్యమైన కొన్ని పర్వతములను గురించి దేవుని వాక్యానుసారముగా మనము గమనించి మన ఆధ్యాత్మిక జీవితాలలో వాటిని అనుసరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మరి అరారాతు కొండను గురించి కొన్ని ఆత్మీయ విషయములను నేర్చుకోగలిగాము. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉండి ఓడను ఎలా చేయాలో దేవుని చిత్తానుసారముగా చేసి ఆ ఓడలో తాను, తన భార్య, తన 3 కుమారులు, కోడండ్రులు, మొత్తము కుటుంబం అంతా కూడా 8 మంది రక్షింపబడి ఉన్నారన్నట్లుగా దేవుని వాక్యములో మనము గమనించాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనములో గమనించినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కారణమేమిటంటే, ఆదికాండము 6వ అధ్యాయములో 5వ వచనములో మనం గమనించినప్పుడు, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోనే ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ప్రియులారా, నోవాహు కాలములో జీవించిన ప్రజలు ఎలా ఉన్నారో ఇక్కడ మనకు బాగుగా తెలియచేయబడి ఉన్నది. వారి యొక్క చెడుతనం అనేది భూమి మీద గొప్పదిగా కనబడింది. వారి యొక్క హృదయము, ఆలోచనలు, తలంపులు, ఊహ అంతా కూడా కేవలం చెడ్డదిగా ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆ కాలములో ఆ ప్రజలందరి మధ్యలో కూడా నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడు. మరి ఆ ప్రజలు వారి యొక్క తలంపులు, ఊహలన్నీ కూడా, వారి యొక్క హృదయ ఆలోచనలన్నీ కేవలం చెడు ఆలోచనలతో, చెడు కార్యములతో వారు బ్రతుకుతూ వచ్చారు. కనుక వారి యొక్క చెడు కార్యములనేవి గొప్పదిగా దేవుని దృష్టిలో కనబడింది. ఎందుకంటే తాను నరులను చేసినందుకు ఆయన సంతాపము నొందుచున్నాడని వాక్యములో మనకు తెలియజేసినట్లుగానే ఈ కృపాకాలము అంతములో కూడా ఇలాంటి సంభవములే జరుగుతూ ఉన్నాయి. హృదయములో కలుగు ఆలోచనలు, మనసులో పుట్టు తలంపులు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో కేవలం చెడు కార్యములుగానే కనబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యములో మనము గమనించినప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయములో మనము గమనించినట్లయితే, నీ తలంపులు నా తలంపులు కావు అని వాక్యం అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది. మరి దేవుని ప్రజలు ఆయన తలంపులకు వ్యతిరేకముగా నడుచుకోకూడదు. ఆయన హృదయములో ఉన్న ఆలోచనలను బట్టి మానవులమైన మనము నడుచుకోవాలి.
దేవుని వాక్యానుసారముగా మనం బ్రతకాలనేదే దేవుని గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. మరి నోవాహు కాలములో జీవించిన ఈ ప్రజలందరూ కూడా కేవలం చెడుతనములో మునిగి తేలిన వారుగా ఉన్నారు. దేవుని హృదయాన్ని దుఃఖపరిచిన వారుగా మారిపోయారు. దేవునికి వ్యతిరేకముగా తమ కార్యకలాపాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. మరి దేవుడు ఎంతగా దుఃఖపడి ఉన్నాడో ఈ వాక్య భాగములో మనము గమనించుచూ ఉన్నాం. వీరందరి మధ్యలో కూడా నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను అని చెప్పబడుతూ ఉన్నది. నోవాహు పేరుకు అర్థము నెమ్మదిని కలిగించువాడు అని మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు ఏ విధముగా దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడో అలాగనే ఈ కృపాకాలములో మనము కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుని కృపను పొందుకొని ప్రభు రాకడకు మనము సిద్ధపడే వారమై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది గనుక ఆయన రాకడకు ముందు నోవాహు దినముల వలె, లోతు దినముల వలె ఉండునని చెప్పి యేసు ప్రభు వారు ముందుగానే ఆయన మనకు తెలియజేశాడు. మరి ఇలాంటి పరిస్థితులలో దేవుని యొక్క కృప అనేది మనము కూడా పొందుకోవాలి. దేవుని యొక్క కృపను గురించి పరిశుద్ధ లేఖనములనేవి ఎలాగ మనకు తెలియజేస్తూ ఉన్నదో దేవుని వాక్యములో నుండి మనము కృపను గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. 36వ కీర్తన 7వ వచనములో మనము గమనించినప్పుడు, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనదని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అమూల్యమైనది అంటే మనందరి తలంపులలో కలిగే ఆలోచన ఏంటంటే, ఒక అమూల్యమైన ఏదైతే దానిని మనము గుర్తించగలుగుతూ ఉన్నామో దానికి సరిపోల్చి చెప్పబడుతున్న దేవుని యొక్క కృప, అమూల్యమైనటువంటి ఒక కృప, అమూల్యమైనటువంటి కృప మనము పొందుకునే వారముగా ఉండాలి. కనుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. మొదటి అధ్యాయములు అనుకుంటాను, వెండి బంగారముల వలన మనము రక్షింపబడలేదు, కానీ అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నాము. కనుక యేసు ప్రభు యొక్క రక్తము అమూల్యమైనదని చెప్పి అక్కడ రాస్తూ ఉన్నాడు. మరి దావీదు భక్తుడు ఇక్కడ దేవుని యొక్క కృపను గురించి చెప్పుచున్న మాటలు ఏమిటంటే అమూల్యమైనది. ఒక వస్తువు మన దృష్టిలో ఏ విధంగా అమూల్యమైనదిగా మనము చూడగలుగుతూ ఉన్నామో దానికంటే దేవుని యొక్క కృప అనేది అమూల్యమైనదిగా మనకు బయలుపరచబడుతూ ఉన్నది, మనకు తెలియచేయబడుతూ ఉన్నది. కనుక దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలి. దేవుని యొక్క కృప ద్వారాగా మనము ఈ భూమి మీద బ్రతికించబడుతూ ఉన్నాము. దేవుని యొక్క కృప లేనిదే మనము ఏమీ కూడా చేయలేని వారముగా ఉంటున్నాము. అలాగే దావీదు రాసిన కీర్తన 57వ అధ్యాయము 9వ వచనములో, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అని చెప్పి చెప్పుచూ ఉన్నాడు. ఒకటి, దేవుని యొక్క కృప అమూల్యమైనది. రెండవదిగా దేవుని యొక్క కృపను గురించి ఇక్కడ తెలియచేయబడుతున్న మాట ఆకాశము కంటే ఎత్తైనది అని చెప్పి మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఆకాశము కంటే ఎత్తైనది ఏదైనా ఉన్నది అని మనము గమనించినట్లయితే ఈ భూమి మీద ఆకాశము కంటే ఏది కూడా ఎత్తుగా ఈ భూమి మీద కనబడదు. కానీ దేవుని యొక్క కృపను దావీదు భక్తుడు వర్ణించుచున్న మాటలలో మనము గమనిస్తూ ఉన్నాము. ఆకాశము కంటే దేవుని యొక్క కృప ఎత్తైనది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే కృపను గురించి దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే జీవము కంటే ఉత్తమమైనదని చెప్పి దావీదు రాసిన కీర్తన 63వ కీర్తన 3వ వచనములో, నీ కృప జీవము కంటే ఉత్తమము,
నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది. మొదటిగా అమూల్యమైనది, రెండవదిగా ఆకాశము కంటే ఎత్తైనది, మూడవదిగా ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. కనుకనే ఈ భూమి మీద మన జీవము కంటే దేవుని యొక్క కృప చాలా ఉత్తమమైనదని చెప్పి మనం తెలుసుకోగలగాలి. మనము ప్రభు రాకడకు సిద్ధపడుతూ ఉన్నాం గనక ఆయన రాకడలో మనము కొనిపోబడాలంటే ఆయన కృప చాలా అవసరమైనది. ఆ కృప లేనిదే ఆయన రాకడలో మనము కొనిపోబడలేము. మన శక్తి, మన సామర్థ్యము, మనకున్నటువంటి తలాంతులను బట్టి ప్రభు రాకడకు కొనిపోబడతామని నేను తెలియచేయడం లేదు, కానీ దేవుని యొక్క కృప ద్వారానే ఆయన రాకడలో మనము కొనిపోబడగలుగుతూ ఉన్నాము. ఇక్కడ నోవాహు ఆ ప్రజల మధ్యలో దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఎలా బ్రతికాడో, అలాగే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేవుని కృపను పొంది ఉండేవారముగా ఉండాలని ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృప అనేది ఎలాగ మనము పొందుకోగలుగుతున్నాం, ఆ కృప అనేది మనకు ఎలాగ దొరుకుతుంది అని మనం గమనించినట్లయితే 92వ కీర్తన 3వ వచనములో, మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండములతోనూ. ఉదయమున నీ కృపను అని చెప్పబడుతూ ఉన్నది. వేకువ జామున దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతూ ఉన్నాం. ఉదయకాలమున దేవుని స్తుతించడం మూలముగా మనము కృప పొందుకోగలుగుతున్నాం. అనేక స్తుతుల ద్వారాగా దేవుని యొక్క కృప అనేది మనకు కలుగు చేయబడుతూ ఉన్నది. మరి ప్రతిరోజు దేవుని యొక్క కృప ద్వారాగా మనము నడిపించబడాలి. దేవుని యొక్క కృప మనం పొందుకోవాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకొని మనము ఈ లోకములో ఉన్న వాటిని జయించగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడలారా, నోవాహు కాలములో ఉన్న ప్రజలు ఎలాగైతే ఉన్నారో ప్రస్తుతము పరిస్థితులు కూడా అలాగే కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులను మనము గమనించుచూ ఉన్నట్లయితే భూమి మీద చెడుతనం అనేది చాలా భయంకరముగా కనబడుతూ ఉంది. మరి ఈ చెడుతనం బ్రతుకుతున్న ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి దేవుని ప్రజలమైన మనలో దేవుని యొక్క కృపను ప్రతి ఉదయమున మనం పొందుకోవాలి. ఆ కృప చేత మనం నింపబడాలి. ఆ కృప ద్వారాగా మన రక్షణను కాపాడుకుంటూ రావాలి. కనుక ఉదయమున దేవుని యొక్క కృప అనేది మనకు దొరుకుతుంది. అలాగే అనేక స్తుతుల ద్వారాగా దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతూ ఉన్నాము. ఈ కృప అనేది తన యందు భయభక్తులు గల వారికి అనుగ్రహించబడుతూ ఉన్నదని చెప్పి 103వ కీర్తన 11వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని చెప్పుచూ ఉన్నాడు. చూడండి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ కృపను మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. ఆ కృప ఆకాశము కంటే భూమి కంటేనూ ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత అధికముగా తన యందు భయభక్తులు గల వారి ఎడల కృపను అధికమవునని చెప్పి రాయబడి ఉన్నది. ఆయన కృప ఆయన యందు భయభక్తులు గల వారికి సమృద్ధిగా ఆయన దయచేవాడై ఉన్నాడు. కనుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములు అనుకుంటాను చెప్పబడిన మాటలు ఏమిటంటే, దీనులకు కృపను ఇచ్చును, అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దీనులంగా మనము కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప అనేది మనలను ఆవరించి రాబోచున్న ఉగ్రతలో నుండి తప్పించుకోవడానికి దేవుని యొక్క కృప మనకు సహాయం చేయించు ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, నోవాహు ఏ విధముగా దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా మారాడు, అలాగే మనము కూడా దేవుని దృష్టిలో కృప పొందిన వారముగా మారి ఆయన రాకడలో కొనిపోబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకును ప్రభువా మీ వాక్యపు వెలుగులో ప్రభువా అనేక విషయములను మేము నేర్చుకోగలిగాము. నోవాహు ఏ విధముగా మీ దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడో, అలాగనే భయంకరమైనటువంటి ఈ చెడు దినాలలో ప్రభువా మేము సమయాన్ని వృధా చేసుకోకుండా మీ కృప పొందిన వారముగా ఉండునట్లు, అలాగే మీ కృప చేత నింపబడడానికి తండ్రి, మీ కృప చేతనే మేము మీ రాకడలో ఎత్తబడుటకు ప్రభువా సహాయపడుతున్నది గనుక ప్రతి ఒక్కరికి మీ కృప ధారాళముగా దయచేయండి. మీ యందు భయభక్తులు గల వారికి, దీనులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కృపను ప్రభువా మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.